మరోసారి వీఆర్ఏలు అందరూ కూడా ప్రజాభవన్ దగ్గరికి దరఖాస్తు పెట్టుకోవడం ఆర్జీలు పెట్టుకోవడానికి వచ్చారు ప్రజావాణిలో. ఎందుకంటే గత ప్రభుత్వంలో మేము 90 రోజులు సమ్మె చేసినా కూడా మాకు ముందల ఏదో ఎన్నికల ముందల ఏదో చివాకులు పెట్టినట్టు ఏదో ఆత్మీయ సమ్మేళనం చేసుకున్నట్టుగా కేసీఆర్ మాకు పైన వాళ్ళకి కరోనా నిబంధనల వల్ల కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చారనే కానీ అందరికీ న్యాయం జరగలేదని కూడా వీఆర్ఏలు అందరూ ఇక్కడ ప్రజాభవన్ దగ్గర కనిపిస్తున్నారు. స్వామి చెప్పండి, అసలు ఏంటి అంటే కేసీఆర్ మీకు అందరికి వీఆర్ఏలు అందరికి న్యాయం చేసినని చెప్పుకుంటూ వచ్చింది కదా, మరి మళ్ళీ ఒకసారి ప్రజాభవన్ దగ్గరికి మీకు సమస్య ఏముంది? గతంలో మేము 80 రోజుల సమ్మె చేసినాం సార్. ఆ రోజు మాకు డిమాండ్లు ఏమేమి ఉన్నాయండి సార్? 55 సంవత్సరాల పైబడిన ఉద్యోగాలు వారసులకు ఉద్యోగాలు ఇస్తున్నారు, పే స్కేల్ ఇస్తున్నారు, ప్లస్ అర్హత కలిగిన వాళ్ళకి ప్రమోషన్ ఇస్తా అన్నారు చెప్పింది సార్. అదే అర్హత ప్రకారం అందరికీ ఇస్తా అని చెప్పేసి మాకు ఎలాంటి డిమాండ్లు కొన్ని ఏమో వర్తించినాయి సార్. ఆ వర్తించిన వాటికి ఇట్లా ఎలాంటి అందరికీ ఇబ్బందుల పాలే ఉన్నారు సార్. ఏ డిపార్ట్మెంట్ వచ్చినా ఇట్లా ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు గిట్లా ఇబ్బందులు పడి చాలా ఆవేదన పడుతున్నారు. కానీ మాకు ఈ రోజు ఏమైందంటే సార్, కొంతమందికి 81, 85 జీవోని తీసుకొచ్చారు సార్. ఆ 85, 81 జీవోలో మేము కొంతమంది న్యాయం జరగలేదని 55 సంవత్సరాలు పైబడి వల్ల మొత్తం మేము కోర్టును ఏ గవర్నమెంట్ ఆఫీసర్ని ఆశ్రయించినా గిట్ట మాకు ఎలాంటి న్యాయం లేదని, ఆ న్యాయం లేని ఎడల మేము పోయి కోర్టుని ఆశ్రయించినాం సార్. కోర్టుని ఆశ్రయిస్తే ఆ కోర్టు మాకు తీర్పు ఇప్పటి వరకు రాలేదు సార్. అయితే 81, 85 జీవో మమ్మల్ని ఉద్దేశించి 55 ఎబో ఉన్న వాళ్ళకి 61 లోపు ఉన్న 60 సంవత్సరాలు 61 ఉన్న 60 సంవత్సరాలు 2 నెలలు 3 నెలలు రిటైర్మెంట్కి దగ్గర ఉండరని 61 పైన వాళ్ళకి ఏమో ఉద్యోగం ఇచ్చినారు సార్. ఉద్యోగం ఇస్తున్నారు కానీ వాళ్ళకి ఇప్పటి వరకు ఇవ్వలేదు. కానీ మేము గిట్ట 60 సంవత్సరాలు 2 నెలలు 3 నెలలు ఉన్న వాళ్ళం దగ్గరలో ఉన్నామని మేము పోయి కోర్టును ఆశ్రయిస్తే మేము ఆ కోర్టు అనేది తీర్పిచ్చింది సార్ మాకు 61 ఉన్న వాళ్ళకిట. నేను 80 ఏళ్ళ అపార్ట్మెంట్ అయినా 37 ఏళ్ళ సర్వీస్ జరుగుతున్నది, 58 నడుస్తున్నది. ఇప్పుడు మాకు ఆర్డరు గవర్నమెంట్ పంపింది, గత గవర్నమెంట్ పంపింది, దానికి మేము పోం సార్. మేము అని ఎంఆర్ఓకు చెప్పి ఆ ఆర్డర్ తీసుకురాలే. మరి ఎందుకో ఉద్యోగం పోతుంది కదా తీసుకోకుంటే అని అన్నారు. లేదు తీసుకోము, మాకు నష్టం జరుగుతున్నది, ఎప్పటి నుంచే జీతము 200 కాడికెళ్ళి చేసుకుంటూ వస్తున్నాము, మరి మాకు నష్టం జరిగింది. ప్రభుత్వం ఏం కోరుకుంటున్నది అంటే ఈ 58, 59, 60 లోపల ఉన్నోళ్ళందరి రిటైర్డ్ అయిపోతే ఆ ఉద్యోగాలు గవర్నమెంట్ అమ్ముకున్న తప్ప ఇంకొకటి ఏం లేదు అని వారసులకు గత ప్రభుత్వమే చెప్పింది ఇత్తమని. మర్రా అది పక్కకు పెట్టేసి సీసీఎల్కు ఒక 10 సార్లు దరఖాస్తులు కూడా ఇచ్చినాము, అది అంతేకే ఉన్నది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వంకు మేము కోరుకునేది ఏంటంటే మా వీఆర్ఏలకు న్యాయం జరిగితే మేము 10 సార్లు దండం పెడతాము. రోజు మా పేదోళ్ళ కథ. ఇప్పుడు జీతాలు నాణ్యల జీతాలు లేవు, ఎంతో బాకీల పాలైపోతున్నాము. కొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు సార్.